పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరి కోసం టీశాట్ టీవీ ఛానల్ మీ అందరి కోసము అన్ని సబ్జెక్టుల నుండి అద్భుతమైన వీడియోలు మీకు అందిస్తుంది. రెగ్యులర్గా టీశాట్ టీవీ ఛానల్ ఫాలో అవుతూ మీ యొక్క స్కిల్స్ పెంచుకోండి. అంతేకాదు త్వరలో ప్రభుత్వ ఉద్యోగులు స్థిరపడే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నతమైన పోస్టు గ్రూప్ 1లో మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనం డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. డేటా ఇంటర్ప్రిటేషన్లో ట్యాబులేషన్ అనేది ఒక ముఖ్యమైన టాపిక్. ట్యాబులేషన్ అంటే ఏమిటి అంటే ఒక పట్టిక. రేపు మీరు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తర్వాత, ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించిన తర్వాత మీ ఉద్యోగ బాధ్యతలో భాగంగా మీ పై అధికారులకి వారానికి ఒకసారి లేదా 2 సార్లు లేదా నెలకు ఒక 3-4 టైమ్స్ మీ పై అధికారులకి రిపోర్టులు పంపాలి. రిపోర్టులు ఏ విధంగా పంపాలి? మీరు ఒకవేళ వ్యాస రూపంలో పంపినట్లయితే, ఒక ఎస్ఏ టైప్లో పంపినట్లయితే వారు అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి తన పై అధికారులకు పంపేటప్పుడు ఇన్ఫర్మేషన్ చాలా షార్ట్గా సింపుల్గా ఉండాలి. అంతేగాని ఎప్పుడు కూడా ఎస్ఏ టైప్లో రాయకూడదు. మరి ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఏ విధంగా పంపించాలి అంటే వాటిని ఒక పట్టికల రూపంలో వేస్తే త్వరగా చదివి అర్థం చేసుకోగలుగుతారు. పట్టికలు మాత్రమేనా, బార్ డయాగ్రామ్స్ రూపంలో వేయవచ్చు, లేదా XY చార్ట్ రూపంలో వేయవచ్చు, లేదా పై చార్ట్స్. వీటన్నిటి గురించి కూడా మనం ముందు వీడియోలో తెలుసుకుంటాం. ఇప్పుడు మనము ట్యాబులేషన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ట్యాబులేషన్లో మనకు క్వశ్చన్లు ఏ విధంగా వస్తాయి అంటే, ఒక పట్టిక ఇచ్చిన తర్వాత పట్టిక మీద క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. అందులో కొన్ని విలువలు ఇస్తారు. ఆ విలువల ఆధారంగా మనం ప్రశ్నలు అడుగుతారు కాబట్టి చేయాలి. లేదా కొంత సమాచారం ఇచ్చి దాన్ని సరైన టేబుల్లో అమర్చండి అని అడిగే అవకాశం ఉంటుంది. ఇలా 2 రకాలుగా ప్రశ్నలు ఉంటాయి. సో ఇందులో భాగంగా ఈరోజు మరొక ప్రశ్న చూద్దాం. సో ముందుగా ఒక క్వశ్చన్ చూడండి. ట్యాబులేషన్లో ఇక్కడ మనకు పట్టిక ఇచ్చిన తర్వాత ఆ పట్టిక నుండి క్వశ్చన్లు ఏ విధంగా వస్తాయో మనం చూద్దాం. సో రాయండి. ఒక టేబుల్ నెంబర్ తీసుకోవాలి మనము. ఇది జనరల్గా టేబుల్ నెంబర్ వారే ఇస్తారు, కానీ టేబుల్ నెంబర్ రాయడం అనేది అలవాటు చేసుకోండి. టేబుల్ నెంబర్ అనేది 1, 2, 3, 4 ఆ విధంగా ఉండవచ్చు. దాని తర్వాత మనకు ఒక టేబుల్కి ఒక టైటిల్ అనేది ఉండాలి. సో ఇందులో 5 కాలేజీలలో పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్యని ఇచ్చారు. సో 5 కాలేజీలలో పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య, అదేవిధంగా పాస్ అయిన విద్యార్థుల సంఖ్య కూడా మనకు ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇయర్ అనేది ఇవ్వలేదు అంటే ఏదైనా ఒక సంవత్సరంలో ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు, అందులో ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు అని మనకి ఇస్తున్నారు. సో ఇక్కడ చూడండి. ఇక్కడ కాలేజీ పేరు మొదటి దాంట్లో కాలేజీ నేమ్ తీసుకుందాము. మొదటి దాంట్లో కాలేజీ నేము ABCDE అని ఒక 5 కాలేజీలు ఉన్నాయి. ఈ 5 కాలేజీలలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంతమంది ఉన్నారు, అందులో ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనేది మనం చూద్దాం. సో ఇందులో ఒక్కొక్క కాలేజీలో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, టోటల్ ఎంతమంది, అందులో మొత్తం ఎంతమంది, బాయ్స్లో పాస్ పర్సంటేజ్ ఎంత, గర్ల్స్లో పాస్ పర్సంటేజ్ ఎంత. ఇది మనకు టేబుల్లో ఇచ్చిన వివరాలు. సో దీన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. వాటిని మీరు చేయాలి. ఉదాహరణకి కాలేజీ ఏలో బాయ్స్ 200 మంది ఉన్నారు, గర్ల్స్ 220 మంది ఉన్నారు అనుకుందాం. మొత్తం టోటల్ 440 అవుతుంది. కాలేజీ బిలో అబ్బాయిలు 250 మంది, అమ్మాయిలు 250 మంది, మొత్తం విద్యార్థుల సంఖ్య 500. కాలేజీ సిలో 300 మంది, అమ్మాయిలు 300 మంది, టోటల్ 600.
కాలేజీ డిలో 340 మంది, అమ్మాయిలు 320 మంది, టోటల్ 660. కాలేజీ ఈలో అబ్బాయిలు 400, అమ్మాయిలు కూడా 400, టోటల్ 800. సో కాలేజీ ఏలో ఇది పూర్తిగా కూడా ఒకే సంవత్సరానికి సంబంధించిన రిజల్టు. ఉదాహరణకి 2021 అనుకోండి. సో ఒకే సంవత్సరానికి సంబంధించిన రిజల్టు ABCDE అనే 5 కాలేజీల్లో విద్యార్థుల యొక్క రిజల్ట్ అనేది మనకు ఈ విధంగా టేబుల్ ఫామ్లో ఇచ్చారు. సో ఇందులో అబ్బాయిల యొక్క పాస్ పర్సంటేజ్ 80, అమ్మాయిలు 90%. ఈ విలువలన్నీ కూడా శాతంలో, అంతేగాని ఇక్కడ 80 రాసాం కాబట్టి ఏ అనే కాలేజీలో అబ్బాయిలలో 80 మంది పాస్ అయ్యారు అనేది కరెక్ట్ కాదు. ఈ విలువలన్నీ కూడా శాతంలో, అంటే 200లో 80% మంది పాస్ అయ్యారు. కాలేజీ బిలో అబ్బాయిలు 60%, అమ్మాయిలు 60% పాస్ అయ్యారు. కాలేజీ సిలో అబ్బాయిలు 70%, అమ్మాయిలు 60% పాస్ అయ్యారు. కాలేజీ డిలో అబ్బాయిలు 70%, అమ్మాయిలు 80% పాస్ అయ్యారు. కాలేజీ ఈలో రెండు కేటగిరీలో, అంటే అబ్బాయిలు మరియు అమ్మాయిలు 60% పాస్ అయ్యారు. ఇది మనకు ఇచ్చిన డేటా, క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఇది. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. క్వశ్చన్లు ఈ విధంగా అడగవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పటి వరకు చాలా ఎగ్జాంపుల్స్లో. ట్యాబులేషన్లో, నాట్ ఓన్లీ ట్యాబులేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్లో అది ట్యాబులేషన్ కానీ, బార్ డయాగ్రామ్ కానీ, XY చార్ట్ కానీ, పై చార్ట్ కానీ, ఈ నాలుగిట్లో ఏదైనప్పటికీ కూడా, ఈ నాలుగు ప్రతి క్వశ్చన్ కూడా మ్యాక్సిమం 99% ఆఫ్ కేసెస్ క్వశ్చన్లు ఎలా ఉంటాయి, సరాసరి మీద, నిష్పత్తి అనుపాతం మీద, శాతాల మీద మనకు క్వశ్చన్లు ఉంటాయి. మరి వీటిని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అంటే ముందు క్వశ్చన్ బట్టి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో 5 కళాశాలల్లో పాస్ అయిన సరాసరి అబ్బాయిల సంఖ్య ఎంత? 5 కళాశాలలో పాస్ అయిన సరాసరి అబ్బాయిల సంఖ్య ఎంత? ఇది క్వశ్చన్. సో మనకు ఎంతమంది పాస్ అయ్యారో ఇచ్చారా? ఇవ్వలేదు, కేవలం పర్సంటేజ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ABCDE అనే ఈ 5 కళాశాలలో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య పర్సంటేజ్ రూపంలో ఇచ్చారు కాబట్టి ముందుగా మీరు ఏం చేయాలి, ఎంతమంది పాస్ అయ్యారో కనుక్కోవాలి. సో ఏ అనే కాలేజీలో పాస్ అయిన విద్యార్థులు ఎంత? 80%. 200లో 80% ఎంత? 80/100 ఇంటూ 200. ఇది ఏ అనే కాలేజీలో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య. ప్లస్ బి అనే కాలేజీలో పాస్ అయిన అబ్బాయిల సంఖ్య ఎంత? 60%. 60% అంటే 60/100 ఇంటూ అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? 250 ఉన్నారు. 250 ప్లస్ సి అనే కాలేజీలో అబ్బాయిలు ఎంత శాతం పాస్ అయ్యారు? 70%. 70/100 ఇంటూ 300 ప్లస్ డి అనే కాలేజీలో పాస్ అయిన అబ్బాయిల సంఖ్య ఎంత? 70%. 70/100 ఇంటూ 340 ప్లస్ చివరిగా ఈ అనే కాలేజీలో పాస్ అయిన అబ్బాయిల సంఖ్య ఎంత? 60%. 60/100 ఇంటూ 400 బై సరాసరి అన్నాం కాబట్టి రాష్ట్రాల మొత్తం బై రాష్ట్రాల సంఖ్య చేయాలి. పాస్ అయిన మొత్తం అబ్బాయిల సంఖ్య బై ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 5 ఉన్నాయి కాబట్టి బై 5 చేయండి. సో ఇప్పుడు చెప్పండి, ఏ అనే కాలేజీలో పాస్ అయిన అబ్బాయిల సంఖ్య ఎంత? 80%. దీన్ని క్యాన్సిల్ చేసే 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 80 ఇంటూ 2 160. అంటే ఏ అనే కాలేజీలో 200 మంది అబ్బాయిలలో పాస్ అయిన అబ్బాయిల సంఖ్య ఎంత? 160. ప్లస్ నెక్స్ట్ కాలేజీ బిలో 70% మంది, కాలేజీ బిలో 60% మంది పాస్ అయ్యారు. 0 క్యాన్సిల్ చేయండి, ఈ 0 క్యాన్సిల్ చేయండి. సో 250 మందిలో 60% అంటే 6 ఇంటూ 25. 6 ఇంటూ 25 ఎంత అవుతుంది? 150 అవుతుంది. 150. సో
కాలేజీ బిలో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత అంటే పాస్ అయిన అబ్బాయిల సంఖ్య ఎంత 150. దెన్ కాలేజీ సిలో 300 మంది ఉన్నారు, పాస్ అయింది 70% మంది. 2 zeros క్యాన్సిల్ చేయండి. 70 × 3 210 అవుతుంది. అదేవిధంగా కాలేజీ ఈలో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య 70% కాబట్టి 0 క్యాన్సల్, దిస్ 0 క్యాన్సల్. 7 × 34 7 × 34 ఎంత? 7 × 30 చేయండి ముందు. 7 × 30 ఎంత? 210 అవుతుంది. 7 × 30 210 అవుతుంది. నెక్స్ట్ 7 × 4 ఎంత? 28. 210 + 28 238 అవుతుంది. ప్లస్ చివరిగా ఈ అనే కాలేజీలో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య 60%. 2 zeros క్యాన్సల్. 60 × 4 240 బై సరాసరి కాబట్టి బై 5 చేయాలి. బై 5 చేయాలి. ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేయండి. చిన్న ఎడిషన్ అంతే, చిన్న కూడిక, దానితో పాటు భాగహారం కూడా ఉంది. దీన్ని టోటల్ చేయాలి అంటే ఎలా టోటల్ చేస్తాము? ముందు హండ్రెడ్స్ యాడ్ చేయండి. ముందు వందలు యాడ్ చేయండి. 1 2 + 2 4 4 + 2 6 6 + 2 8. ముందు హండ్రెడ్స్ మాత్రం తీసుకుంటే 800 వచ్చింది. దాని తర్వాత టెన్స్ పదులు యాడ్ చేయండి. 50 + 40 110. 110 + 10 120. 120 + 30 150. 120 + 30 150. 150 + 40 190. 190 + 8 198. సో 998 బై 5. దీన్ని మీరు 5 చేత భాగహారం చేయండి. 5 చేత భాగహారం చేస్తే 5 1 5 49 ఉంటుంది. 49 5 9 45 45 మళ్ళీ 4 ఉంటుంది. 8 48 5 9 45 5 9 45 రిమైండర్ 3 ఉంటుంది కాబట్టి డెసిమల్ తీసుకోండి. డెసిమల్ పక్కన 3 పక్కన 0 రాస్తే 30 5 6. సో 199.6 ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ అని రాయాలి. అప్రాక్సిమేట్లీ 199 రాసిన కరెక్టే అవుతుంది. 200 రాసినా కరెక్టే అవుతుంది. కానీ మీరు 200 రాయండి. ఎందుకు 200 రాయమని చెప్తున్నాము అంటే డెసిమల్ తర్వాత ఉన్న నెంబరు 5 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే రౌండ్ ఫిగర్ తీసుకోండి. మోర్ దెన్ తీసుకోవాలి. ఒకవేళ డెసిమల్ కన్నా నెక్స్ట్ నెంబరు 5 కన్నా తక్కువ ఉంటే ఆ వాల్యూ మీరు తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇందులో మరొక క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం మనం. కాలేజీకి 5 కాలేజీల్లో ఎగ్జామ్కి హాజరైన సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత? సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. సో సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి? టోటల్ మెంబర్స్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేయాలి. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే ABCDE అనే ఈ 5 కాలేజీలలో మొత్తం ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు దాన్ని మీరు 5 చేత డివైడ్ చేయాల్సి ఉంటుంది. 5 చేత డివైడ్ చేయాలి. ముందుగా టోటల్ చేయండి. ఈ నెంబర్స్ మనం టోటల్ చేసినట్లయితే ఎగ్జామ్లో గ్రూప్ 1 మెయిన్స్లో ఏం చేయాలి? ఈ నెంబర్స్ వరుసగా రాయండి. 440 ప్లస్ 500 ప్లస్ 600 ప్లస్ 660 ప్లస్ 800 చేయాలి. చేసిన తర్వాత ఇవి మొత్తం పూర్తిగా టోటల్ చేస్తే వాల్యూస్ ఎంత వస్తున్నాయి ఒక్కసారి చూడండి. ఇప్పుడు చేద్దాం, మనం టోటల్ చేద్దాం. ముందుగా 100 చేయండి. ఎప్పుడైనా టోటల్ చేయాలి అంటే ఎలా చేయాలి? ముందు 100 చేయాలి, తర్వాత 10 చేయాలి, తర్వాత 1 చేయండి. దాని ద్వారా మీరు కొంచెం త్వరగా చేసే అవకాశం ఉంటుంది. సో చూద్దాం మనం ఇప్పుడు. 800 ప్లస్ 6. సో ఈ 6 ప్లస్ 6 ఎంత అవుతుంది? 1200. 12 ప్లస్ 8 2000. 2000 ప్లస్ 5 2500. 2005 ప్లస్ 4 2900. 2900 ప్లస్ 40 2940. ఈ విధంగా మీరు చేయాలి. సో ABCDE అనే 5 కాలేజీలలో పరీక్షకు హాజరైన సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అన్నప్పుడు ఇవి పూర్తిగా మీరు యాడ్ చేసి దాన్ని 5 చేత డివైడ్ చేయాలి. టోటల్ చేస్తే మళ్ళీ ఒకసారి చూడండి. 600 ప్లస్ 600 600 ప్లస్ 600 1200.
1200 ప్లస్ 8 1200 ప్లస్ 8 2000 2500 ప్లస్ 4 2900 2900 2900 ప్లస్ 60 ప్లస్ 40 అది ఒక 100 అవుతుంది. సో మొత్తం 3000 మంది. సో సరాసరి అన్నప్పుడు 3000 బై ఎన్ని కాలేజీలు ఉన్నాయి, 5 కాలేజెస్ ఉన్నాయి కాబట్టి 3000 బై 5 అన్నప్పుడు 600 అవుతుంది, 600 అవుతుంది. సో 600. సో సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 600. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి, థర్డ్ క్వశ్చన్ రాయండి. సి అనే కాలేజీలో ఎంత శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు? సి అనే కాలేజీలో ఎంత శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు? ఎంత శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు? దీన్ని మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒక విధంగా చేయాలి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మరొక విధంగా చేయాలి. ముందుగా మనము మెయిన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముందుగా మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఎంత శాతం పాస్ అయ్యారు అన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ అబ్బాయిల అమ్మాయిల ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే అబ్బాయిల పాస్ పర్సంటేజ్ అమ్మాయిల పాస్ పర్సంటేజ్ డైరెక్ట్గా క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. కానీ క్వశ్చన్ ఇక్కడ ఏమడిగారు? సి అనే కాలేజీలో ఎంత శాతం మంది పాస్ అయ్యారు అన్నప్పుడు టోటల్ అబ్బాయిలు అమ్మాయిలు మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది, మొత్తం తీసుకోవాలి. సో ఇప్పుడు అబ్బాయిల్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, అబ్బాయిలలో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అది కనుక్కోండి. సో సిఎన్ఏ కాలేజీలో మొత్తం 370% పాస్ అయ్యారు. సో 70/100 ఇంటూ 300, 2 zeros క్యాన్సల్, 70 ఇంటూ 3 210. అదేవిధంగా సిఎన్ఏ కాలేజీలో పాస్ అయిన అమ్మాయిల సంఖ్య, అమ్మాయిలు ఎంతమంది పాస్ అయ్యారు? 60% మంది పాస్ అయ్యారు. ఎందులో 60%? 300లో. సో 60%, 60/100 ఇంటూ 300, 2 zeros క్యాన్సల్, 60 ఇంటూ 3 ఎంత? 180. క్వశ్చన్ ఏమడిగారు? ఎంత శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు అన్నారు. ఎంత శాతం మంది పాస్ అయ్యారు అన్నప్పుడు మొత్తం పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత? బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారు? బాయ్స్ 210, గర్ల్స్ 180 బై మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? మొత్తం విద్యార్థుల సంఖ్య 600. సో దీన్ని మనం టోల్ చేసినట్లయితే 210 + 180 ఎంత అవుతుంది? 390. 390/600. 390/600 ఇక 0 క్యాన్సిల్ చేయండి. చేసిన తర్వాత 3తో క్యాన్సిల్ అవుతుంది. 3 1 3, 3 3 9. సో పర్సంటేజ్ అన్నాం కాబట్టి ఎంత శాతం మంది పాస్ అయ్యారు? ఇంటూ 100 చేయాలి, ఇంటూ 100. సో ఇంటూ 100 చేయాలి. సో టోటల్ 210 + 180 390. 390 బై మొత్తం విద్యార్థుల సంఖ్య 600. మొత్తం 600లో 390 మంది పాస్ అయ్యారు. పర్సంటేజ్ అన్నాం కాబట్టి ఇంటూ 100 చేయాలి. 2 zeros క్యాన్సిల్ చేయండి. 2 సున్నాలు క్యాన్సిల్ చేసిన తర్వాత ఇవి పైన ఉన్న నెంబరు 390/6. 390/6 అనేది 6 చేత భాగించబడుతుంది. 6 5ల 6 6ల 36, 6 6ల 36, ఇంకా 3 ఉంటుంది. 3 0 30, 6 5ల 30. అంటే సి అనే కాలేజీలో మొత్తం పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 65%. 65%. సో ఇదే ప్రశ్న మీకు ఒకవేళ ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చినట్లయితే, సో సి అనే కాలేజీలో అబ్బాయిలు ఎంత శాతం పాస్ అయ్యారు? 70%. అమ్మాయిలు ఎంత శాతం పాస్ అయ్యారు? 60%. ఓవరాల్గా ఎంత శాతం పాస్ అయ్యారు అంటే సింపుల్ 70 + 60/2 చేయండి. ఈ క్యాలిక్యులేషన్ మొత్తం మనకు అవసరం లేదు. మెయిన్స్లో అయితే మాత్రం గ్రూప్ 1 మెయిన్స్లో అయితే ఈ స్టెప్స్ అన్ని రాస్తేనే మీకు 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎలా చేయాలి, మీరు ఎన్ని స్టెప్స్ రాస్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత త్వరగా చేయగలుగుతున్నారనేది ఇంపార్టెంట్. సో సిఎన్ఏ కాలేజీలో అబ్బాయిల పాస్ పర్సంటేజ్ 70, అమ్మాయిలు 60. సో మొత్తం ఎంత శాతం పాస్ అయ్యారు అన్నప్పుడు 70 + 60/2 చేయండి. మొత్తం 70 + 60 ఎంత అవుతుంది? 130/2.
130/2 అంటే 65%. ఇప్పుడు మీకు కొత్త డౌట్ వస్తుంది, అంటే ఎల్లప్పుడూ ఈ పద్ధతి పనిచేస్తుందా? ఎల్లప్పుడూ ఈ పద్ధతి పనిచేస్తుందా అంటే ఎస్, పని చేస్తుంది. కానీ ఒక కండిషన్. ఏంటి ఆ కండిషన్ అంటే, ఇక్కడ ఉన్న ఈ 2 కేటగిరీలో ఉన్న విద్యార్థుల సంఖ్య సమానంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు వీటి యొక్క యావరేజ్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ అబ్బాయిల సంఖ్య అమ్మాయిల సంఖ్య సమానంగా ఉంది. అలా సమానంగా ఉన్నప్పుడు మాత్రమే 70-60 యావరేజ్ కనుక్కోవాలి. అలా కనుక్కుంటే ఏ నెంబర్ వచ్చిందో అదే మన యొక్క ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా ఏ అనే కాలేజీలో సి అనే కాలేజీలో అబ్బాయిల సంఖ్య అమ్మాయిల సంఖ్య సమానంగా లేదు అనుకోండి. లేనప్పుడు తప్పదు, మీకు ఇంతకుముందు చెప్పిన నేను ఏ మోడల్ చెప్పానో అదే మోడల్లో మీరు ఫాలో కావాల్సిందే. ఆ మోడల్లోనే మీరు ఆన్సర్ చేయాల్సిందే. సో ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను, రాయండి. ఇక్కడ మరొక క్వశ్చన్ చెప్తాను, రాయండి. సేమ్ ఈ టేబుల్ మీద టేబుల్ని బేస్ చేసుకొని 4th క్వశ్చన్ రాయండి. ఈ టేబుల్ బేస్ చేసుకొని 4th క్వశ్చన్, ఇచ్చిన కాల వ్యవధిలో ఫెయిల్ అయిన సరాసరి అమ్మాయిల సంఖ్య ఎంత? ఫెయిల్ అయిన సరాసరి అమ్మాయిల సంఖ్య ఎంత? సరాసరి అని అడిగారు. మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయి? 5 కాలేజీలు. ఫెయిల్ అయిన సరాసరి అమ్మాయిల సంఖ్య ఎంత అని అడిగారు కాబట్టి ఈ 5 కాలేజీలలో ముందు ఎంతమంది ఫెయిల్ అయ్యారో చూడండి. ఓకే, సరాసరి ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య అని అడిగారు. సో ఈ 5 కాలేజీలలో సరాసరి ఫెయిల్ అయిన అమ్మాయిల సంఖ్య అడిగారు కాబట్టి మనం ఏం చేయాలి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేయాలి. సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇప్పుడు ABCDE అనే ఈ 5 కాలేజీలలో ఎంతమంది ఫెయిల్ అయ్యారో, ఇక నిజానికి ఎంతమంది ఫెయిల్ అయ్యారనేది మనకు ఎక్కడ ఇవ్వలేదు. ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనేది మనకు ఈ క్వశ్చన్లో ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? పాస్ అయిన అమ్మాయిల పర్సంటేజ్ ఇచ్చారు. సో మనకు సరాసరి అన్నప్పుడు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేయాలి. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేయాల్సి. సో ఇప్పుడు ఏ అనే కాలేజీలో ఎంత శాతం మంది ఫెయిల్ అయ్యారు, ఏ అనే కాలేజీలో ఎంతమంది అమ్మాయిలు ఫెయిల్ అయ్యారు అది మనం చూడాలి. 90% మంది పాస్ అయ్యారు. 90% మంది పాస్ అయ్యారు అంటే 10% మంది మనకు ఫెయిల్ అయినట్లే. సో ముందుగా ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య బై ఫెయిల్ అయిన మొత్తం విద్యార్థుల సంఖ్య బై 5 రాయాలి. ఎందుకు 5 చెప్తున్నాము? ఇక్కడ 5 కాలేజీలు ఉన్నాయి కాబట్టి బై 5 చేయాలి. చేద్దాం. ఇప్పుడు ఏ అనే కాలేజీలో ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత? 10%. 90% పాస్ అయ్యారు అంటే 10% ఫెయిల్ అయ్యారు. మరి ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత? సో ఫెయిల్ అయిన అమ్మాయిల సంఖ్య ఎంత అంటే 90% పాస్ అయ్యారు కాబట్టి 10% ఫెయిల్ అయ్యారు. 10/100 ఇంటూ మొత్తం అమ్మాయిల సంఖ్య ఎంత? 220. అదేవిధంగా కాలేజీ బిలో ఎంత శాతం మంది అమ్మాయిలు ఫెయిల్ అయ్యారు? 40% మంది ఫెయిల్ అయ్యారు. 60% పాస్ అయ్యారు అంటే 40% మంది ఫెయిల్ అయ్యారు. సో 40/100 ఇంటూ 2000. బి అనే కాలేజీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 250 ఉన్నారు. 250 ప్లస్ సి అనే కాలేజీలో కూడా 40% మంది ఫెయిల్ అయ్యారు. 60% మంది పాస్ అయ్యారు అంటే 40% మంది ఫెయిల్ అయ్యారు. సో 40/100 ఇంటూ 300. సో సి అనే కాలేజీలో ఫెయిల్ అయిన విద్యార్థి సంఖ్య కనుక్కున్నాం. డి అనే కాలేజీలో ఎంత శాతం మంది అమ్మాయిలు ఫెయిల్ అయ్యారు? పాస్ అయిన అమ్మాయిల సంఖ్య 80%. అంటే ఫెయిల్ అయిన అమ్మాయిల సంఖ్య ఎంత? 20%. సో 20/100 ఇంటూ 20/100 ఇంటూ అమ్మాయిల సంఖ్య ఎంత? 320 ప్లస్ చివరిగా ఈ అనే కాలేజీలో ఫెయిల్ అయిన అమ్మాయిల సంఖ్య ఎంత? 60% పాస్ అయ్యారు అంటే 40% ఫెయిల్ అయినట్లే. 40/100 ఇంటూ 400. సరాసరి అన్నం కాబట్టి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేయాలి. ఇక్కడ మొత్తం 5 రాసులు ఉన్నాయి. దీనిని మీరు 5 చేత భాగాహారం చేయాలి. చేద్దాం. ఇప్పుడు మనం ఈ 0 క్యాన్సిల్ చేయండి, మరొక 0 క్యాన్సిల్ చేయండి. సో ఫెయిల్ అయిన విద్యార్థి సంఖ్య ఎంత? 22 మంది ఫెయిల్ అయ్యారు.
కాలేజీ ఏలో ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత? ఫెయిల్ అయిన అమ్మాయిల సంఖ్య ఎంత? 22. కాలేజీ బిలో ఫెయిల్ అయిన అమ్మాయిల సంఖ్య ఎంత? ఈ 0 క్యాన్సిల్ చేయండి, ఇక 0 మరొక 0 క్యాన్సిల్ చేయండి. 40% ఫెయిల్ అయ్యారు. 40% ఆఫ్ 250 అంటే 100 మంది ఫెయిల్ అయ్యారు. 100 మంది ఫెయిల్ అయ్యారు. కాలేజీ సిలో ఫెయిల్ అయిన అమ్మాయిల సంఖ్య ఎంత? 60% ఫెయిల్ అయ్యారు. 60% పాస్ అయ్యారు. 60% పాస్ అంటే రిమైనింగ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 40%. సో సిఎన్ఈ కాలేజీలో ఫెయిల్ అయిన వాళ్ళు 40% అన్న కాబట్టి 40/100 ఇంటూ సిఎన్ఈ కాలేజీలో ఉన్న అమ్మాయిల సంఖ్య ఎంత? 300. సో 300లో 40% ఫెయిల్ అయ్యారు బై సిఎన్ఈ కాలేజీలో ఫెయిల్ అయిన సంఖ్య ఎంతమంది? 40% ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇక 2 zeros క్యాన్సిల్ చేయండి. 40 × 3 120. అదేవిధంగా డిఎన్ఏ కాలేజీలో ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. 2 × 32 ఈజ్ 64. అండ్ ఈఎన్ఏ కాలేజీలో ఫెయిల్ అయిన అమ్మాయిల సంఖ్య 40%. ఈ 2 zeros క్యాన్సల్ చేయండి. 40 × 4 ఈజ్ 160. బై మొత్తము ఎన్ని కాలేజీలు ఉన్నాయి? 5 కాలేజీలు. సో ఇక్కడ కేవలం మనకు టేబుల్లో పాస్ అయిన అమ్మాయిల శాతం మాత్రమే ఇవ్వడం జరిగింది. 90% పాస్ అయ్యారు అంటే 10% ఫెయిల్ అయ్యారు. 10% ఆఫ్ 220 ఈజ్ 22. ఇక్కడ ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య బిఎన్ఏ కాలేజీలో ఫెయిల్ అయిన అమ్మాయిల సంఖ్య ఎంత? 40%. 40% ఆఫ్ 250 అంటే 100 వచ్చింది. అదేవిధంగా సిఎన్ఏ కాలేజీలో కూడా 40% ఫెయిల్ అయ్యారు. 40% ఆఫ్ 300 అంటే 120. డిఎన్ఏ కాలేజీలో 20% ఫెయిల్ అయ్యారు. సో 20/100 ఇంటూ 320. 2 zeros క్యాన్సిల్ అయితే 2 × 32 64. అండ్ ఫైనల్గా ఈఎన్ఏ కాలేజీలో 40% మంది అమ్మాయిలు ఫెయిల్ అయ్యారు. సో ఇవన్నీ సింప్లిఫై చేస్తే మనకు టోటల్ ఎంత వస్తుంది? సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని మీకు ఆల్రెడీ చెప్పాను. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. వీటిని యాడ్ చేయండి. ముందుగా 100 యాడ్ చేద్దాము. 1 + 1 200, 260, 320, 340, 360. టోటల్ 360 వచ్చింది. మళ్ళీ చూడండి 100, 200, 300, 360 ప్లస్ 1 2 3 360 ప్లస్ 60 420 ప్లస్ 20 440 ప్లస్ 20 460 460 ప్లస్ యూనిట్స్ చూడండి 4 + 2 6 466/5. సో 466/5 అంటే దీన్ని చూడండి 5 × 9 = 45, 16 ఉంటుంది. 5 × 3 = 15, 5 × 45, 5 × 15 1 ఉంటుంది. సో 93.2. సో ఫెయిల్ అయిన సరాసరి అమ్మాయిల సంఖ్య ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 93 అని చెప్పండి. సరాసరి 93 అని మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇచ్చిన ఈ టేబుల్లో మనకు డేటా ఇంటర్ప్రిటేషన్లో ట్యాబులేషన్లో క్వశ్చన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో మీకు ఎవరికైతే సరాసరి, ఎవరికైతే నిష్పత్తి, ఎవరికైతే అనుపాతం తెలుస్తుందో ఇది మనకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మరొక ప్రశ్న రాయండి. ట్యాబులేషన్ నుండి ఎలాంటి ప్రశ్న రావచ్చు? ఇక్కడ మరొక క్వశ్చన్ చూద్దాం మనం. కాలేజీ ఏతో పోలిస్తే కాలేజీ ఈలో అబ్బాయిలు ఎంత ఎక్కువ శాతం ఉన్నారు? కాలేజీ ఏతో పోలిస్తే కాలేజీ ఈలో అబ్బాయిలు ఎంత ఎక్కువ శాతం ఉన్నారు? ఎంత ఎక్కువ శాతం ఉన్నారు అంటే మనం ఏం చేయాలి? ఎంత ఎక్కువ శాతం ఉన్నట్టు ఏం చేయాలి మనము అంటే వెరీ సింపుల్. కాలేజీ ఏలో ఉన్న విద్యార్థుల సంఖ్య 200. కాలేజీ ఈలో ఉన్న అబ్బాయిల సంఖ్య ఎంత? 400. సో అబ్బాయిలలో ఎంత శాతం పెరిగారు అని అన్నారు అంటే ఏతో పోలిస్తే ఈలో ఎంత శాతం ఎక్కువ మంది ఉన్నారు.
అంటే ఎక్కువ ఉన్న విలువ బై బేస్ విలువ ఇంటూ 100 చేయాలి. 200తో 400 పోలిస్తే ఎక్స్ట్రా ఎంత ఉంది 200 బై బేస్ వాల్యూ అంటే ఏతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఏ వాల్యూ తీసుకోవాలి ఇంటూ 100 ఇంటూ 100 200 క్యాన్సల్. సో 100% అవుతుంది 100% అవుతుంది. సో ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ మనం చేసేటప్పుడు 1కి 4 సార్లు సరాసరి నిష్పత్తి అనుపాతము శాతాల మీద మీరు మంచి కమాండ్ సంపాదించినట్లయితే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఏ టాపిక్ నుండి అయినా ట్యాబులేషన్ నుండి అయినా బార్ డయాగ్రామ్ నుండి అయినా XY చార్ట్ నుండి అయినా పై చార్ట్ నుండి అయినా మీరు ఈజీగా చేయగలుగుతారు. సో ఇప్పటి వరకు మనము ట్యాబులేషన్ చూసాము. నెక్స్ట్ క్లాస్ నుండి మనము బార్ డయాగ్రామ్స్ డిస్కస్ చేసుకుందాం. బార్ డయాగ్రామ్స్ కూడా సేమ్ ఇదే విధంగా సులభంగా ఉంటాయి. వీలైనంత వరకు మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.